నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు సూర్య గారిది రెట్రో మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీ యొక్క కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే సింపుల్ గేమ్ లేదు, రెట్రో అని టైటిల్లోనే ఉంది. ఓల్డ్ అనమాట, మన క్లాసిక్ 90s 60s 90s 70s 80 టైంలో వచ్చే టైం లైన్ అనమాట. అప్పుడు స్మగ్లింగ్ ఎలా జరిగేది, గ్యాంగ్స్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మూవీ నడుస్తుంది. సో సూర్య గారి క్యారెక్టర్ చూసుకుంటే మాత్రమే గ్యాంగ్స్టర్ అడాప్ట్ చేసుకున్న కొడుకులాగా ఉంటాడు. సో అతనికి మన పూజ హెగ్డే చిన్నప్పుడు ఎలా పరిచయం అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పెద్దగానికి మళ్ళీ ఎట్లా పరిచయం అవుతుంది, మన సూర్య గారికి యూనిక్నెస్ ఏదైతే ఉందో ఆ యూనిక్నెస్ వల్ల మూవీ ఎండింగ్లో కీలకమైన ముఖ్యమైన విషయం ఏందనేసి అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే భయ్, అప్పట్లో మన ఇండియాని ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు మనని నాశనం పట్టించారు సీన్స్లు చూపించారు. అంటే ఒక ఐలాండ్లో వెళ్ళేసి అక్కడ ఎట్లా నాశనం పట్టించారు. స్టిల్ ఇప్పటికీ కొంతమంది అదే ఆలోచనలతో ఇంకా వెనక్కి ముంగడికి సతమతం అవుతారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూపించారు అనమాట. సో స్లేవ్స్ లాగా వాడతాం అన్నట్టు కూడా బాగా చూపించారు అనమాట. సో చాలామందికి ఈ పాయింట్ మిస్ కావచ్చు. సో బ్రిటిషర్స్ ఎంత క్రూయల్ ఉండేనో ఈ మూవీలో చూపించారు. సో అది కీలకమైన విషయము. అండ్ వాడే రాజులాగా అన్నట్టు ఫీల్ అయిపోతాడు. సో అది అప్పట్లో ఇంకా ఎంత ఘోరంగా ఉండేనో ప్రసక్త మూవీ తక్కువ చూపించారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది భయ్. అండ్ అప్పట్లో 90s లాగా ఉంది. 90s లాంటి లవ్ స్టోరీ, జెన్యున్ లవ్స్ ఉంటుండే అప్పట్లో కూడా. అండ్ తండ్రి కొడుకుల మధ్యలో బాండింగ్ కూడా బాగానే చూపించారు. ఇంకో కొన్ని సీన్స్ ఉన్నవి ప్రకాష్ రాజ్ గారి మాట్లాడినా అన్నట్టు ఉంది, కానీ అంత క్యారెక్టర్ అయితే ఏమి అనిపించలేదు. మిగతాది పూజ హెగ్డేది కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ సూర్య గారిది మాత్రమే ఎప్పట్లాగానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, నాకైతే బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్ లేకపోతే రేటింగ్స్ అవన్నీ కూడా చూసుకునే ఫస్ట్ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 ఇస్తున్నాను. పర్లేదు, చూడవచ్చు. అండ్ తక్కువ ఎందుకు ఇచ్చినాడు 3.5 ఎందుకు అని తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే ఒకటి రెండు కారణాలు ఉన్నాయి. ఏంటంటే అవి మూవీ ప్రిడక్టబుల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రిడక్టబుల్, ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నామా అన్నట్టే అనిపించింది నాకు. పెద్దగా నాకైతే ఫీల్ అనిపించలేదు. బెటర్ కంగువా కంటే ఇది జర బెటరే. జర స్టోరీ ఆ టైం లైన్ కానీ లింక్ కానీ ప్రాపర్గా ఉంది అనిపిస్తుంది నాకు. కానీ ఒక జర నయమే అనిపించింది. రెట్రో జర ఓకే చూడొచ్చు అనేసి అయితే అనిపిస్తుంది. ఎవరైతే అప్పట్లో 90s వైబ్స్ కావాలన్న వాళ్ళు ఈ మూవీని అయితే చూసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తారు మూవీని అయితే. అండ్ మంచి విషయం ఏంటంటే మూవీలో యాక్టింగ్ బాగుంది. అండ్ కొంచెం స్పిరిచువల్గా కూడా చూపించారు అన్నమాట. సో అదొక జర నచ్చింది నాకు. అండ్ ఓవరాల్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.